ఫలితాన్ని అట్లా ఇచ్చారన్నమాట. డయాబెటీస్ ఉన్నవారికి కానీ లేని వారికి రాకుండా కానీ తులసి అద్భుతంగా ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బీటా సెల్స్ అనమాట, వాటిని స్టిమ్యులేట్ చేసే బాగా బూస్టింగ్ ఇచ్చి పనిచేసేటట్టు ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచేటట్టు తులసి బాగా పనికొస్తున్నదని వాళ్ళు అందించారన్నమాట. ఇది ఇక 4వ పరిశోధన ఫలితం ఏంటంటే తులసి యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ అంటే మనకు మెయిన్గా దాడి చేసి మనకు హాని కలిగించే క్రిములు ఈ 3 కదా ప్రధానమైనవి, వైరస్, బ్యాక్టీరియల్, ఫంగస్ క్రిములు. ఈ 3 మీద విరుగుడుగా పనిచేస్తుంది కాబట్టి వీటిని ఏమంటారు? యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ అంటారు. ఈ 3 ప్రాపర్టీస్ తులసిలో అద్భుతంగా ఉన్నాయని అనేక పరిశోధనలు చేసి నిరూపించారు చాలామంది. అనేక పరిశోధనలో ఉన్నదానంతా కూడా క్రోడీకరించి